హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లివ్ ద మూమెంట్. ఈరోజు ఇంట్లోనే హోమ్ మేడ్ స్పైసెస్తో హైదరాబాద్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. అసలు రెస్టారెంట్ దానికంటే కూడా చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్రిపరేషన్కి ఏమేమి కావాలో చూద్దాం రండి. సో మనకి ఫస్ట్ అయితే రెడ్ చిల్లీ పౌడర్ కావాలండి. నెక్స్ట్ పసుపు అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్పు, కర్డ్, ఇంకా ఇంట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, ఇది ఇలాచీ, సోమ్, జాపత్రి కలిపి మిక్స్ చేసుకున్న పౌడర్, అండ్ కసూరి మేతి, గ్రీన్ చిల్లీ పేస్ట్ అండ్ లెమన్ జ్యూస్ అండి. మొత్తం స్పైసెస్ అయితే ఇవైతే కావాలి. అండ్ ఇక్కడ టోటల్గా మేమైతే 7 లెగ్ క్వార్ట్స్ తీసుకున్నాం. ఫస్ట్ అయితే అందులో గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకొని అంతా కలిసేలాగా నీట్గా అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక 3 మిక్స్ పౌడర్ చెప్పాను కదండి, ఇలాచీ, సోంపు, జాపత్రి, ఆ స్పైసెస్ కూడా వేసుకుని అంతా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి హోమ్ మేడ్ గరం మసాలా, ఇది కూడా మన చికెన్ క్వాంటిటీకి తగ్గట్టుగా కావాల్సినంత పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. తర్వాత కారం, పసుపు, ఉప్పు అయితే సరిపడినంత వేసుకోవాలి. ఇన్ని ఐటమ్స్ ఇంకా ప్రాసెస్ చూసి అందరూ చాలా కష్టం అనుకుంటామండి, కానీ నిజానికైతే అన్నీ ఇంట్లో ఉండే స్పైసెస్సే. సో ప్రాసెస్లో నెక్స్ట్ వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అంతా మిక్స్ అయిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ కర్డ్ అండి. సో దీంతోటే మనకైతే మంచి గ్రేవీ అయితే వస్తుంది చికెన్లో. సో ఇది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో అయితే మనం టేస్ట్ చూడొచ్చు, లైక్ ఉప్పు, కారం, మసాలాస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చికెన్లోకి అన్నట్టు. ఆ తర్వాత నెక్స్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కసూరి మేతి, లెమన్ జ్యూస్ వేసుకొని మిక్స్ చేసుకుంటాము. అండ్ మన స్పైస్ లెవెల్ కూడా రైస్తో సహా సరిపోయేలాగా తీసుకోవాలండి, ఓన్లీ చికెన్కే కాదు. నెక్స్ట్ వచ్చేసరికి పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసుకుంటాం. ఇలా ఇంట్లోనే చేసుకోవడం వల్ల చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసరికి మస్లిన్ క్లాత్ బ్యాగ్స్ అండి. రైస్ బాయిల్ చేసేటప్పుడు అందులో వేసే స్పైసెస్ అన్నీ కూడా ఈ బ్యాగ్లో వేస్తే కనుక తీసేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుందండి. జస్ట్ ఈ బ్యాగ్ని రిమూవ్ చేస్తే చాలు, అందులో మనకు అక్కర్లేని స్పైసెస్ అన్నీ కూడా పక్కకు వచ్చేస్తాయి. ఫస్ట్ అయితే ఇలాగ వాటర్లో సోక్ చేసుకోవాలండి. మేమైతే 6 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాము 7 క్వార్ట్ లెగ్స్కి. ఇంకా రైస్లోకి అయితే ఈ స్పైసెస్ అన్నీ కావాలండి, లైక్ ఇలాచీ, చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా, లవంగం, స్టార్ స్పైస్ అండ్ 8 చిల్లీస్, ఇంకా లెమన్, బిర్యానీ ఎసెన్స్, ఇంకా మస్లిన్ బ్యాగ్ అండ్ వాటర్ని కూడా బాగా మరిగించాలండి. సో ఇందాక చెప్పినట్టు మేము ఆ స్పైసెస్ అన్నీ కూడా మస్లిన్ బ్యాగ్లో అయితే వేసుకున్నాం. మీ దగ్గర ఆ బ్యాగ్ లేకపోయినా ఏం ఇష్యూ లేదండి, డైరెక్ట్గా ఆ స్పైసెస్ని వాటర్లోనే వేసేయచ్చు. అండ్ ఇప్పుడు ఇందాక నేను చూపించినవి అన్నీ కూడా మేము వాటర్లో వేసాం. దాంతోపాటు ఇంకా కొంచెం పుదీనా, కొత్తిమీర అండ్ ఆయిల్ కూడా వేసాము. అండ్ నెక్స్ట్ అలానే మీకు చూపించినట్టుగా లెమన్ జ్యూస్ అయితే అందులో వేసాము. అండ్ కొంచెం బిర్యానీ ఎసెన్స్ కూడా మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది. ఎక్కువేం అవసరం లేదండి, జస్ట్ 1 స్పూన్ ఎసెన్స్ వేస్తే సరిపోతుంది. జస్ట్ ఆ కొంచెమే మనకి మంచి స్మెల్ అండ్ టేస్ట్ని అయితే యాడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి సరిపడినంత ఉప్పు అయితే తీసుకోవాలి. ఎంతంటే వాటర్ని టేస్ట్ చేసినప్పుడు మనకు కొంచెం బాగా సాల్టీగా అయితే అనిపించాలి, రైస్కి పట్టాలి కాబట్టి. అండ్ వాటర్ అలా బాయిలింగ్కి వచ్చిన తర్వాత మనమైతే ఇందాక సోక్ చేసుకున్న రైస్ని అయితే ఇందులో వేసేసుకోవాలండి ఈ వాటర్లోకి. అండ్ ఇప్పుడు రైస్ని మనం మంచిగా కుక్ అవ్వడానికి టైం అయితే ఇవ్వాలి, ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. ఈలోపు మనమైతే ఇందాక మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ట్రేలోకి ఒక లేయర్ కింద మనం స్ప్రెడ్ చేసుకుని నీట్గా పెట్టుకొని ఉండాలి. అండ్ ఈలోపు మనకి రైస్ కూడా కుక్ అయిపోతుంది మంచిగా, ఒక 70%. అంటే రైస్ని బ్రేక్ చేసినప్పుడు అది విరగాలి చాలు. ఇప్పుడు ఆ రైస్ని అయితే మనం వాటర్ని స్ట్రెయిన్ చేసుకుని మిగిలిన రైస్ని అంతటిని కూడా ఇందాక ఏదైతే మనం ట్రేలో సెట్ చేసుకున్నామో ఆ చికెన్ పైన మంచిగా లేయర్ కింద అయితే మనం వేసేసుకోవాలండి. ఇలా నీట్గా చికెన్ అంతా కూడా కవర్ అయ్యేలాగా మనం ఆ రైస్ని సెట్ చేసుకోవాలి. అండ్ అలానే కొంచెం మనం పాలల్లో పసుపు వేసుకుని సోక్ చేసుకోవాలండి, లేదా కుంకుమ పువ్వు కూడా సోక్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ పసుపు వేసాము. అలా రైస్ పైన మొత్తం కూడా మనం స్ప్రెడ్ చేసుకుంటే మంచి కలర్ అయితే వస్తుంది. ఇంకా పుదీనా, కొత్తిమీర కూడా అలానే పైన స్ప్రెడ్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ మన కీ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చండి, గీని ఒక 1-2 స్పూన్స్ని ఫుల్గా అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. చాలా మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది రెసిపీ మొత్తానికి కూడా.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకుని పైన అలా స్ప్రెడ్ చేసుకోవాలి. సో మొత్తం చూడ్డానికైతే మంచి లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అయితే ఓవెన్లో మనం పెట్టుకోవాలండి. దానికోసం ఫస్ట్ ప్రీ హీట్ చేసుకోవాలి ఓవెన్ని. 425 డిగ్రీస్కి సెట్ చేసుకుని ఒక 30 మినిట్స్ పెట్టాలి. అండ్ మళ్ళీ ఇంకొకసారి 420 డిగ్రీస్కి సెట్ చేసుకుని ఇంకొక 30 మినిట్స్ అయితే పెట్టాలి. టోటల్ 1 అవర్. ఈలోపు మనమైతే ట్రే మొత్తాన్ని కవర్ చేస్తూ అలా అల్యూమినియం ఫాయిల్తో అయితే సెట్ చేసుకోవాలండి. ఎందుకంటే మంచిగా మనకి దమ్ అవ్వాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దానిలో వాటర్ జనరేట్ అవుతుంది. అది అందులోనే ఉండిపోయి కింద వాటర్ ఫామ్ అవ్వకుండా ఎవాపరేట్ అయిపోవడానికి ఒక నైఫ్ తీసుకుని అలా హోల్స్ అయితే పెట్టుకోవాలి. సో దట్ మనకి ఏంటి అంటే బేస్ కింద వాటర్ అనేది ఫామ్ అవ్వదు. ఇది ఒక టిప్ అని చెప్పచ్చు. ఇంతకు ముందు ఇది తెలియక చాలాసార్లు మేమైతే ఇష్యూ ఫేస్ చేసాము. సో అలా ఓవెన్లో పెట్టుకుని మనం ఒక 30 మినిట్స్ 2 టైమ్స్ సెట్ చేసుకుంటే లైక్ ఒకసారి 425 డిగ్రీస్కి అండ్ ఇంకొకసారి 420 డిగ్రీస్కి అలా టోటల్ 1 అవర్ మనం వెయిట్ చేస్తే మన యమ్మీ బిర్యానీ ఈజ్ రెడీ. ఈ వెయిటింగ్ టైం అండ్ ఫైనల్ లుక్లో కొంచెం మ్యూజిక్ వేసుకుందాం రండి. ఫైనల్లీ ఇట్స్ ప్లేటింగ్ టైం. నిజంగా చాలా టేస్టీగా అయితే వచ్చిందండి మా ఈ బిర్యానీ రెసిపీ. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.